ఓ మల్లక్క, ఇవాళ మంగళవారం మర్చిపోయినావా? అమ్మో మబ్బుల్నే పోవాలే, ఆడ ఎంత లైన్ ఉందో ఏమో. శుక్రవారం నర్సయ్య తాత పోయొచ్చిండట కదా, ఏమన్నా అయిందట నా పని? గా రామక్క కొడుకు పట్నంలోనే ఉంటాడట, మనకు అడ్రస్ తెలియదాయే. రమ్మంటే ఆడదాకొస్తాడో ఏ ఎవలెందుకు? పంజాగుట్టల బస్ దిగి ప్రజాభవన్ ఏడంటే ఎవలనే చెప్తారట అనుకుంటా. పల్లెలకెళ్ళి బయలుదేరిండ్రు పట్నానికి. ప్రజాభవన్ లో ప్రజావాణి అంటే ఇన్ని రోజులు పబ్లిక్ తిప్పలే చెప్పేటోళ్ళు. ఇప్పుడు లీడర్ల కబ్జాల మీద కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఆలేళ్ళ మాయమాటలు చెప్పి అగ్వ కొట్టేసిరట గీల భూములు. సునీత ఏం చేసిర్రు? వచ్చి మీకు ఇట్లా కాలువ పోతుంది, ఎయిర్పోర్ట్ పడుతుంది, ఇది ఆడుకో తీసేసుకోరు అని చెప్పిండు. చెప్పి మమ్మల్ని ఆగం చేసిర్రు, తీసుకుర్రు. కాలువ వస్తుంది అని చెప్పింది ఎవరు? సునీత. ఆమె వచ్చి నుంచి అన్ని ఇబ్బందులు పెట్టి ఆ జాగా గుంజుకుంది. మా జాగా మాకు దగ్గర రావాలి. వరంగల్ జిల్లా చింతలకుంటల గీ అన్నోళ్ళు ఇల్లు భూమి కబ్జా పెట్టిరట గులాబీ లీడర్లు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఉన్న అనచరులే చేపించిన పని ఇది. మాజీ ఎమ్మెల్యే అరువు రమేష్ అంటేనే దీన్ని అతనాని చరులే ఈ అన్యాయం చేసిండ్రు. శంషాబాద్ దగ్గర ఇలా భూములను కాంగ్రెస్ లీడర్ అమ్మ గుంజుకుందట. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతూ పోలీస్ వారిని ఉపయోగించుకొని ఈ విధంగా దాడులు చేపిస్తా ఉన్నది. కేసీఆర్ సార్ గుత్తకు వచ్చి గుర్తుపట్ట రాకుండా మారుస్తా అని చెప్పిన వాసాల మర్రోళ్ళు కూడా వచ్చిర్రు, మాకు మస్తు అన్యాయం జరిగిందని. సీఎం గారు రోడ్ వేసుకున్నారు. మాజీ సీఎం గారు మా ఇళ్ళన్నీ, మా ఊర్లో విలేజ్ లో ఇళ్ళన్నీ కూలగొట్టేసిరు. ఆ రోడ్లు కనెక్టివిటీ చేయలేదు. ఈ అన్న జనగామకి వెళ్ళి వచ్చిండు, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చినా పని అయితే లేదని. వేరే ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన కూడా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేయమంటే కూడా రిజిస్ట్రేషన్ ఏనిస్తలేడు. ఆ ఎంఆర్ఓలను బెదిరించుకుంటా రిజిస్ట్రేషన్ లాపిచ్చిండు. బయట నిలబడితే ట్రాఫిక్ జామ్ అవుతుందని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే లోపలికి పంపిండ్రు పోలీసులు. ఇండ్ల కోసం పింఛన్ల కోసం వచ్చిన వాళ్ళు కూడా శతం మంది ఉన్నారు. సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతున్నారు ఇంటికి రాయకుండా వాళ్ళము. 4 సంవత్సరాలకి వెళ్ళి ఒక్కొక్క మినిస్టర్ల దగ్గర రెండు సార్లు తిరిగితే మీరు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమేం చేయాలి? ఏఎన్ఎంలు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తే వాళ్ళకి జీతాలు ఇస్తలేరు, కొలువులు పర్మనెంట్ చేస్తలేరు అని ఫిర్యాదు అయ్యారు ప్రజావానికి వచ్చి. మాకు 5 నెలల జీతాలు రాలేవు, మాకు పనిలో కూడా తీసుకుంటలేరు. గవర్నమెంట్ జాబ్ కి సెలక్షన్ అయినా గానీ నేను 5-6 సంవత్సరం ఆఫీస్ లో కొంట తిరిగినా నేను అసలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. నేను ఏడాదిన్నర సంధి 18 సర్కార్ కొలువులకు పరీక్షలు రాస్తే రిజల్ట్ రాలేదు అనేది అక్క బాధ. బీఆర్ఎస్ గవర్నమెంటే పడిపోయింది విద్యార్థుల తాకిడికి. కాంగ్రెస్ అయినా సరే మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాము. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టము. ఇవాళ ఒక్కనాడే 5126 దరఖాస్తులు వచ్చినాయంటే చూడుండ్రి. అందరు కాగితాలు తీసుకొని జల్దిగానే తశ్వ చేస్తామన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. అక్కలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం చేయబట్టి ఆటోలకు గిరాకీ లేవని రొల్లె అవుతున్నది కదా. కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది, ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా, మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మల్ల మంగళవారం నాడు ప్రజాభవన్ లో ప్రజావాణి ఉంటది.